ఈరోజు పవిత్రమైన తిరుమల దేవస్థానంలో జరిగిన కల్తీ లడ్డు తయారీ సంబంధించిన అంశం మనం మాట్లాడుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఈరోజు అడ్డంగా దొరికిపోయి కల్తీ నెయ్యితో తయారు చేసి హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించారు. ఈరోజు మన తెలుగు ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న భక్తులు కానీ, దేశ విదేశాల్లో ఉన్న హిందూ భక్తులు కానీ మనోభావాలు దెబ్బతీసంగా ఈరోజు కల్తీ నెయ్యిని తయారు చేసి ఏర్పాటు చేసి ఈరోజు లడ్డులో వినియోగించిన విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిట్టు నిర్ధారణ చేసింది. దీనిని ప్రజానీకం అందరూ కూడా బాధపడుతున్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు ప్రజానీకానికి ఖచ్చితంగా వారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి. అదే సమయంలో ఈరోజు మళ్ళీ దాన్ని అడ్డంగా వాదించే విధానం కూడా మనం చూస్తున్నాం. ఈరోజు అన్ని రంగాల్లో ఈ 19 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన చేస్తున్న అవాకుచవాకులు మనం చూస్తున్నాం. ఈరోజు బెంగళూరు ప్యాలెస్లో ఉండి హాయిగా ఉండి ఈరోజు రాష్ట్రానికి తాడేపల్లి ప్యాలెస్కి అప్పుడప్పుడు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలని మళ్ళీ కలుషితం చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా ఈ 19 మాసాల్లో కనీసం 30 రోజులు, కనీసం 10 రోజులు కంటిన్యూగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నారా? ఈ రాష్ట్రం కోసం మీకు తెలుసా? రాక్షస పాలన అని చెప్తున్నావు. ఏ రాక్షస పాలన? మొన్న మీరు చేసిన 5 సంవత్సరాల రాక్షస పాలనకి ప్రజలు బుద్ధి చెప్పిన విషయాన్ని కూడా మీరు మర్చిపోయారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయ సహకారాలతో, రాష్ట్ర ప్రధానికం సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి, మీరు చేసిన అప్పుల్ని తీర్చడానికి, ఒక దశలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి ఆగిపోయిన సమయంలో అప్పు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా దానిని తనకున్న అనుభవంతో, విజనరీతో, తనకున్న ఆలోచనతో మళ్ళీ ఈరోజు ఒక గాడిలో పెట్టిన సందర్భాలు కూడా చూసుకోవాలి. దానిని మళ్ళీ మీరు దానిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. పారిశ్రామిక అభివృద్ధి జరగకూడదని మీకు అసూయ, ఈరోజు పారిశ్రామికవేత్తలు రాకూడదని ఒక ఆందోళన. అందుకే ఈరోజు అన్ని రకాలు చేస్తున్నాం. దావోస్ సంబంధించి, పర్యటన సంబంధించి భారతదేశంలో ఎవరైనా సీనియర్గా ఈరోజు ఎక్కువసార్లు వెళ్ళిన ముఖ్యమంత్రి ఎవరునంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వారు తెలుసు పారిశ్రామిక అభివృద్ధి జరిగితే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు అద్భుతంగా ఆయన చేసిన అభివృద్ధికే ఈరోజు నాంది పలుకుతున్న పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠా టీం అందరూ కూడా మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ కల్తీ నెయ్యి జరిగిందని దొరికిపోయిన సందర్భాల్లో దాన్ని మలుచుకోవడానికి ఏమీ జరగలేదని మళ్ళీ కూడా మీ మీడియా ద్వారా, లేకపోతే మీకున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యక్తులు మాట్లాడుతుంటే అసలు ఇది ఏం దుర్మార్గమైన మా విషయం అర్థం కాని పరిస్థితి. అందుకే ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో మీరు చేస్తున్న దీనికి సిట్టు ఆధారాలతో సహా దాదాపు 55 విషయాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మీరు దొరికిపోయారు. దీనికి హిందూ భక్తులకి మనోభావాలు దెబ్బతీసంగా ఉంది. వారికి ఏ సమాధానం చెప్పాలో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా కప్పుచ్చుకోవడానికి మళ్ళీ తప్పుదావగా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టే విధంగా మీరు మాట్లాడుతున్న తీరు కూడా గమనించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా దీనిని క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గతంలో మీరు 5 సంవత్సరాలని తిరుమలని ఆదాయ వనరుగా మార్చుకొని మీరు కానీ మీ అనుచరులు కానీ ఈరోజు ఆదాయ వనరుగా మార్చి దాన్ని పవిత్రని దెబ్బతీశారు. మళ్ళీ ఈరోజు అక్కడ కూడా ఈ మళ్ళీ 18 నెలల్లో కూడా మళ్ళీ తిరుమలలో ఏదో జరుగుతుందని చెప్పేసి మీ మనుషులతోటే కొంతమంది అలసి సృష్టించిన కార్యక్రమాలు కూడా ఈరోజు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా జ్ఞానోదయం తెలుసుకోవాలి. ఖచ్చితంగా దాన్ని మీ క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధశుద్ధితో దేశ రాజకీయాల్లో కానీ, దేశ అభివృద్ధి విషయంలో కానీ, రాష్ట్ర సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం కానీ, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఇచ్చిన సహాయ సహకారాలతో ముందుకెళ్తున్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రానికి 4 పిల్లర్స్గా ఒక పక్క ప్రధానమంత్రి గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నలుగురుగా ఉండి 4 పిల్లర్గా ఉండి రాష్ట్రాన్ని దేశంలో ఒక మంచి స్థానాన్ని తీసుకురావాలని, ప్రపంచంలో మంచి పేరు తీసుకురావాలని చూస్తున్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అమరావతి కూడా ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది.
బ్రహ్మాండంగా మరొక 3 ఏళ్ళలో అద్భుతమైన ప్రపంచ స్థాయిలో ఒక మంచి స్థానం సంపాదించుకున్న అమరావతి నిర్మాణం కూడా పక్క జరుగుతుంది. అలాగే పోలవరం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే రాయలసీమ అభివృద్ధి, ఇవన్నీ చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే రాక్షస పాలన మీరు అన్నారు, ఆ రాక్షస పాలన 5 సంవత్సరాలు చూశారు. చూసిన తర్వాత కూడా ప్రజానీకం చూసి ఎక్కడ కూర్చుని పెట్టాలి అక్కడ కూర్చుని పెట్టారు. ఇంకా మీకు జ్ఞానోదయం కలగాలి. అయితే ఏదో మొన్న చూశాను పత్రికలో, ఈరోజు పత్రికలు కూడా చూశాను, పాదయాత్ర స్టార్ట్ చేస్తాను మళ్ళీ వస్తామని చెప్పేసి. మీ పాదయాత్రను చూశారు ప్రజానీకం. 5 సంవత్సరాలు పాదయాత్ర చేసి మభ్యపెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టించి 5 సంవత్సరాల్లో ఎలాగోనగా అధికారంలోకి వచ్చాం, సంపాదించాం. ఏ పరిస్థితుల్లో కూడా ఎన్ని సంవత్సరాలు కాదు, మీరు పాదయాత్ర కాదు బొర్లుది రాష్ట్రం అంతా తిరిగినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఖచ్చితంగా ఆ పాదయాత్ర రుసేదో వాళ్ళు చూసేశారు గతంలో. ఆ పాదయాత్ర సంబంధించి కూడా ప్రజలంతా కూడా దానిని ఎలా తిరస్కరిస్తారు. అయితే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పటికైనా సరే మీరు రాష్ట్ర ప్రజల కోసం లేకపోతే ప్రభుత్వం అభివృద్ధి కోసం మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం మీరు ఉంటే ఇవ్వండి తప్ప ప్రజల్ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వ్యాఖ్యలు చేయొద్దని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.